ఈ వీడియోలో మనం మెగాస్టార్ ఫ్యామిలీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రామ్ చరణ్ గారు లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా బిలీవ్ చేసి సక్సెస్ అయ్యారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో అండి, నేను మీ కల్పన, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ముందుగా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఫర్దర్గా బెస్ట్ వాల్యుబుల్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ వస్తాయి. ముందుగా చిరంజీవి గారి విజువలైజేషన్ సక్సెస్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం. చిరంజీవి గారు తన కెరియర్ గురించి సక్సెస్ని ముందుగానే విజువలైజ్ చేసుకున్నారు. తన 10th క్లాస్లో అలాగే తన గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు డ్రామాలో, స్కూల్లో, కాలేజ్లో బెస్ట్ యాక్టర్గా అవార్డు తీసుకొని నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అందరూ చిరంజీవి గారిని చూసి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారంట. ఒక నటుడికి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా, ఒక సెలబ్రిటీ అయితే లైఫ్ ఇంత బాగుంటుందా అని అనుకొని ఆ రోజు నుంచి తన విజువలైజేషన్ని నర్చర్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చారు. లైఫ్లో ఎలాగైనా యాక్టింగ్లో పెద్ద సక్సెస్ఫుల్ స్టార్ అవ్వాలని అనుకున్నారు. ఆ రోజు ఆయన పెట్టుకున్న డ్రీమ్, ఆయన విజువలైజేషన్, ఆయన ఫ్యూచర్ విజన్, ఆయన పైన ఆయనకి ఉన్న నమ్మకం ఈరోజు అతన్ని పెద్ద స్టార్ చేసింది. లా ఆఫ్ అట్రాక్షన్ మనకి ఏం చెప్తుందంటే ఆస్క్, బిలీవ్, యాక్షన్ అండ్ రిసీవ్. ఫస్ట్ వన్ ఆస్క్. మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక పెద్ద గోల్ పెట్టుకొని తనకు ఇష్ట దైవమైన ఆంజనేయ స్వామిని అడిగారు. సెకండ్ వన్ బిలీవ్. తన కష్టానికి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుందని నమ్మారు. థర్డ్ వన్ యాక్షన్. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. అందుకే తన లక్ష్యాన్ని సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేసుకోగలిగారు. ఇప్పుడు కొన్ని కోట్ల జనాలకి ఇన్స్పిరేషన్గా నిలిచిపోయారు. మనం కూడా ఒక పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు అది ఓవర్ నైట్లో రిజల్ట్ అనేది రాదు. కొన్ని ఇయర్స్ మనం కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేయాలి. అందులో ఎన్నో ఛాలెంజెస్, ఫెయిల్యూర్స్, స్ట్రగుల్స్ ఉంటాయి. అవన్నీ కూడా దాటుకొని మనం కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ ముందుకు వెళ్తేనే మనకు రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా ఫాలో అయ్యారో చిన్న వీడియో క్లిప్ లో చూద్దాం. నా ఇంట్రెస్ట్ నేను అలా పెంచి పోషించుకుంటూ వెళ్ళే తరుణంలో నాకు కొన్ని విజువల్స్ అనేది నాకు కనపడుతూ ఉండేవి, ఊహించుకుంటుండేవాడిని. దేవుడు అనేది నథింగ్ బట్ ఈ ప్రకృతి. దేవుడు ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్, అంతరాత్మగా నువ్వు ఏదైతే ఫీడ్ చేస్తావో, ఏదైతే సో చేసుకుంటూ, నర్చర్ చేస్తూ, నీళ్లు పోసుకుంటూ పెంచి పోషించుకుంటావో, వన్ డే యూ హ్యావ్ టు అటైన్ దట్, యూ హ్యావ్ టు రీచ్ దట్ గోల్. ఎస్, ఊహించారు, ఈ పొజిషన్ రావాలని ఊహించారు, అందుకే వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా బిలీవ్ చేస్తారో తెలుసుకుందాం. చాలాసార్లు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పేవారు, యద్భావం తద్భవతి. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో అలా అవుతావు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినట్టయితే వన్ బికమ్స్ వాట్ వన్ థింగ్స్. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాంటి లైఫ్ని నువ్వు అట్రాక్ట్ చేస్తావు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, గాడ్ యువర్ థాట్స్. మన ఆలోచనలే మన హ్యాబిట్స్ అవుతాయి, అవే మన యాక్షన్స్ అవుతాయి, అండ్ దట్ బికమ్స్ యువర్ డెస్టినీ. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మన ఆలోచనలకి ఆకర్షణ శక్తి ఉంటుంది. మన లైఫ్ గురించి, మన డ్రీమ్స్ గురించి ఏవైతే ఆలోచిస్తామో సేమ్ అలాంటి లైఫ్నే మనం రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతాం. మన ఆలోచనలు మన లైఫ్కి పెట్టుబడి లాంటివి. పెద్దగా ఆలోచిస్తే లైఫ్ పెద్దగా ఉంటుంది, పాజిటివ్గా ఆలోచిస్తే లైఫ్ పాజిటివ్గా ఉంటుంది. మన ఆలోచనలు బట్టి మన లైఫ్ని, మన డెస్టినీని మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లిప్ ప్లే చేస్తాను. ఈ క్లిప్లో పవన్ కళ్యాణ్ గారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏం మాట్లాడారో తెలుసుకుందాం. యద్భావం తద్భవతి. యాజ్ అ మ్యాన్ థింక్ ఇట్ సో ఈజీ. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు. మతి ఎంతో గతి అంతే. ఇది మా నాన్న చిన్నప్పుడు నన్ను నేర్పించిన. నేను అనుకున్నాను, నాన్న ఏం చేయాలి బ్యాండ్ అంటే, నీ ఆలోచనలు అలా ఉండడం అలా తయారవుతాను. సో మోస్ట్ కాషియస్ థింగ్ యూ హ్యావ్ టు బీ. ఎందుకు ఇదే చెప్తాను అందరికీ అంటే, గాడ్ యువర్ థాట్స్, దెన్ దట్ విల్ గైడ్ యూ, దట్ విల్ బికమ్. ఇఫ్ యూ డోంట్ గాడ్ అంటే, మన ఆలోచనలు లేవో అవే మనకి హ్యాబిట్స్ అవుతాయి, అవే మన యాక్షన్స్ అవుతాయి. దట్ బికమ్స్ అవర్ డెస్టినీ. అందువల్ల యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ చూస్ యువర్ థాట్. ఉన్నతమైన ఆలోచన ఉంటే ఉన్నతమైన జీవితం, దిగజారుడు ఆలోచన ఉంటే దిగజారుడు జీవితం. అంటే దానికి దట్ క్లియర్. అందుకనే యద్భావం తద్భవతి అనేది ఎంత ఉన్నతమైన కోట్ అంటే, దాన్ని తీసుకుంటే ఇంకా మనం ఏవి పుస్తకాలు చదవక్కర్లేదు. అదొక్కటే పట్టుకోండి, ఉన్నతమైన ఆలోచన పట్టుకోండి. అంటే నీకు అదొక్కటే పట్టుకోండి, యద్భావం తద్భవతి అని. ఇప్పుడు రామ్ చరణ్ గారు లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా బిలీవ్ చేస్తారో తెలుసుకుందాం. రామ్ చరణ్ గారు ఏమన్నారంటే, మనం యూనివర్స్కి ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మన లైఫ్లో ఎప్పుడు కూడా ఏదైనా అబండెంట్గా కావాలంటే మన దగ్గర ఉన్న వాటిలో ఎంతో కొంత లేని వారికి హెల్ప్ చేయాలి.
డబ్బు రూపంలో కావచ్చు, క్లోత్స్ డొనేట్ చేయొచ్చు, చదువు రూపంలో హెల్ప్ చేయొచ్చు, ఫుడ్ డొనేట్ చేయొచ్చు, మీ నాలెడ్జ్ని షేర్ చేసి హెల్ప్ చేయొచ్చు, మాట సహాయం చేయొచ్చు. ఇలా మనం ఏదైతే ఇస్తామో అదే మనం మల్టిపుల్గా మన లైఫ్లోకి ఆకర్షిస్తాం. ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తాను. ఇందులో రామ్ చరణ్ గారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏమన్నారో తెలుసుకుందాం. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. మనం ఏమి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. మనం ప్రేమిస్తే ప్రేమే వస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది. ఒకరికి భోజనం పెడితే తిరిగి మీకు ఏ లోటు లేకుండా ఉండే. చూసారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేసి మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా వాళ్ళ లైఫ్లో సక్సెస్ని అచీవ్ చేశారో. మరి మీరు కూడా మీ లైఫ్లో పెద్ద పెద్ద అచీవ్మెంట్స్తో సక్సెస్ అవ్వాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ వీడియోస్ కోసం కల్పన లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.